శ్రీమాత్రే నమః. నిత్య దీపారాధన భర్త చేస్తే మంచిదా, భార్య చేస్తే మంచిదా అనే సందేహం చాలా మంది నన్ను అడుగుతున్నారండి. నేను కూడా కొంతమంది చెప్పిన విధానం బట్టి, అలాగే కొన్ని వీడియోస్లో చూసి నేను మీకు దీన్ని వివరిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను వివరిస్తున్నాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అలాగే ఇంకా వేరే ఎవరినైనా సరే అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనలో చాలామంది ఆడవారు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే పూజలు భార్య చేయాలా లేదా భర్త చేయాలా అని చాలామందికి పెద్ద ధర్మ సందేహం ఉంటుంది. భార్య చేసే పూజలకు ఫలితం దక్కుతుందా లేదా భర్త చేసే పూజలకు ఫలితం దక్కుతుందా అంటే, మీ భర్త చేసే పూజలకు మాత్రమే రెట్టింపు ఫలితం దక్కుతుందని, మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని పూజా పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ విషయాలు కనుక మీరు తెలుసుకోకపోతే ఇక మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి ఫలితం దక్కదు. కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది ఇళ్లల్లో స్త్రీలే నిత్య దీపారాధన చేసుకుంటారు. పురుషులు అసలు పూజ చేయరు. ఇంట్లో మగవారి పూజలు చేస్తేనే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలా అని ఆడవారు చేయకూడదని కాదు. పూజకి మొదటి ప్రాధాన్యత మగవారికి వర్తిస్తుంది, తర్వాతే స్త్రీ వర్తిస్తుందట. ఇంటికి దీపం ఇల్లాలు అని చాలామంది చెబుతుంటారు. కానీ నిజానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాల్సింది మీ భర్త మాత్రమే. ఇంటి దీపం ఇల్లాలైనా ఇంట్లో వెలిగించే దీపాన్ని మాత్రం పురుషులు మాత్రమే వెలిగించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. పూజా సంకల్పంలో కూడా ధర్మపత్ని సమేత అని ఉంటుంది. అంతేకాని ధర్మపతి సమేతస్య అని ఎక్కడా లేదు. భార్య చేసే పూజలు తన సౌభాగ్యాన్ని మాత్రమే కాపాడుతాయట. అంటే తన భర్త ప్రాణాలతో ఉంటే సరిపోదు కదా, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తిరుగుతూ ఉండాలి. కాబట్టి స్త్రీలు చేసే పూజలు కేవలం తన మాంగళ్యాన్ని మాత్రమే కాపాడుతుందట. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంట్లో దీపారాధన చేయాల్సింది ఆ ఇంటి యజమాని మాత్రమే. మీ భర్త చేసే పూజలకు మాత్రమే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుందట. కానీ భార్యలు చేసే పూజలకు మాత్రం ఆ ఫలితం మీ ఇంట్లో అందరికీ దక్కదట. ఎందుకంటే ఆడవాళ్ళు చేసే వ్రతాలు, నోములు ఇలా ఏ పూజ అయినా సరే ఆ పూజా ఫలితం మొత్తం తనకు అలాగే తన భర్తకు మాత్రమే దక్కుతుందట. కానీ మగవాళ్ళు చేసే పూజలకు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పుణ్యం దక్కుతుందట. మీ ఇంట్లో పిల్లలకు, అత్తమామలకు, తల్లిదండ్రులకు ఇలా ఎవరైనా సరే పూజా ఫలితం ఉంటుందట. కాబట్టి మగవాళ్ళు చేసే పూజలకు అలాగే యజ్ఞాలకు కుటుంబం మొత్తానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. మరి ఇంట్లో మగవారు దీపారాధన చేయాలంటే స్త్రీలు ఏం చేయాలో తెలుసుకుందాము. పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది. దీపం వెలుగులోనే దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిని మొత్తం అలంకరించి దేవునికి నైవేద్యం నివేదించి మీ భర్త చేతుల మీదుగా దీపం వెలిగిస్తే చాలు, ఇంటి మొత్తానికి మంచి జరుగుతుంది. భార్యాభర్తలు కలిపి దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంట్లో పురుషులు పూజలు చేసేటప్పుడు స్త్రీలు నైవేద్యం వండడం, పూజ గదిని అలంకరించడం, పూజా సామాగ్రిని సిద్ధం చేయడం ఇలాంటి పనులన్నీ చేయవచ్చు. ఎప్పటి నుండో మీ ఇంట్లో కూడా ఆడవారే పూజలు చేస్తుంటే వెంటనే అలవాటు మార్చుకోండి. లేదంటే మీ పూజా ఫలితం కుటుంబం మొత్తానికి వర్తించదు. భర్తలు చేసే పూజలకు మాత్రమే రెట్టింపు ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలను కూడా వివరిస్తున్నాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ భర్త చేతే పూజ చేయించండి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పురుషులు పూజలు చేయాలంటే అస్సలు కుదరదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మీ భర్త అందుబాటులో లేకపోతే అలాంటప్పుడు స్త్రీలు దీపారాధన చేయవచ్చు. అయితే స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. దీపారాధన ఒక యజ్ఞంతో సమానం. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ భర్త ఏ కారణం చేతనైనా
అందుబాటులో లేకపోతే పూజ చేసే స్త్రీలు మీ భర్త తరపున మీ భర్త యొక్క కండువాను భుజం పైన వేసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. స్త్రీలు ఇలా దీపారాధన చేస్తే మీ పూజలకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి కూడా పూజా ఫలితం దక్కుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన వారు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీరు చేసే దీపారాధనకు మంచి ఫలితాలు రావాలంటే మీరు వెలిగించే ప్రమిద పరిమాణం మీ వయస్సుకు తగినట్లుగా ఉండాలి. 30 సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు 6 అంగుళాలు ఎత్తున్న దీపం ప్రమిదలో దీపారాధన చేయాలి. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారు 6 నుంచి 9 అంగుళాల దీపం కుందులలో దీపారాధన చేయాలి. ఇక దీపారాధనకు వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. దీపారాధనకు ఉపయోగించే నూనె పల్చగా ఉండాలి, అంతేకాని ఆముదంలాగా చిక్కగా ఉండకూడదు. దీపం వెలిగించే నూనె చిక్కగా ఉంటే మీరు చేసే పనులు కూడా ఆలస్యంగా జరుగుతాయని, అదే దీపం నూనె పల్చగా ఉంటే మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయని నమ్మకం. అలాగే పూజలో ఉపయోగించే ఒత్తులు కూడా నల్లగా మురికిగా ఉండకూడదు. పూజలో ఉపయోగించే వ్యక్తులు పాల లాంటి తెలుపు రంగులో ఉండాలి. దీపం వెలిగించేటప్పుడు ముందుగా ప్రమిదలో నూనె పోసి తర్వాతనే ఒత్తులు వేయాలి. అంతేకాని ముందుగా ప్రమిదల్లో ఒత్తులు వేసి తరువాత నూనె పొయ్యకూడదు. పూజలో దీపం వెలిగించిన తరువాత దీపం ప్రమిదను ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు. ఏదైనా కారణం చేత దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదివి మరలా కొత్త దీపాన్ని వెలిగించాలి. దీపం ప్రమిదలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దీపారాధన చేయాలి. ప్రమిదలు శుభ్రం చేయకుండా దీపారాధన చేయకూడదు. అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద నుండి నూనె బొట్లు కారకూడదు. అలాగే పూజలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడే మీ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. అయితే మధ్యాహ్న సమయంలో మాత్రం పొరపాటును కూడా దీపారాధన చేయకూడదు. అయితే ఈ నియమం ఆలయాల్లో వర్తించదు. దేవాలయంలో ఎప్పుడైనా దీపారాధన చేయవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం పడక గదిలో పూజ గది ఉండకూడదు. బెడ్రూమ్లో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. మీ ఇల్లు చిన్నగా ఉంటే మీ వంటగది ఈశాన్యంలో పూజ గదిని నిర్మించుకోండి. ఇక పూజ చేసే ఆడవారు జుట్టు విరబోసుకొని దేవుడిని పూజించకూడదు. అలాగే కాళ్లకు మెట్టెలు లేకుండా, మెల్లో నల్లపూసలు లేకుండా అస్సలు దీపారాధన చేయకూడదు. పూజ చేసి ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్లపూసలు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుణ్ణి పూజించాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా దైవం మంత్రాలను జపించాలి. దేవుని మంత్రాలు చదువుతూ దేవుణ్ణి పూజిస్తే ఆ పూజకు కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. మీకు ఎలాంటి దైవ మంత్రాలు రాకపోయినా దేవుడిని మనసులో స్మరించుకుంటూ భక్తితో పూజ చేసుకోండి. మీ పూజలన్నీ నేరుగా దేవునికి చేరుతాయి. ఇక ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యం వేడిగా ఉండకూడదు. మనలో చాలా మంది ఆడవారు ఇంట్లో ఏదైనా వ్రతం చేసేటప్పుడు వేడి వేడి పొంగలి తయారు చేసి దేవునికి నివేదిస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవునికి నివేదించాలి. ఇక ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. కాబట్టి మీ పూజా గది గోడలపైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు, కుంకుమలు మరియు అక్షింతలు ఉండాలి. మనం పూజలో ఉపయోగించే పుష్పాలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు. అలాగే వాసన చూసిన పూలను కూడా పూజలో వాడకూడదు. అలాగే దీపం పెట్టే దీస కూడా చాలా ముఖ్యమైనది. నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు దేవునికి ఎడమ వైపున దీపం వెలిగించాలి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేసేవారు దేవునికి కుడివైపున దీపం వెలిగించాలి. అలాగే శివుడిని పూజించేవారు శివుడి చిత్రపటానికి ఎడమ వైపున దీపం వెలిగించాలి. అదేవిధంగా మహావిష్ణువుని పూజించేటప్పుడు మహావిష్ణువుకు కుడివైపున దీపం వెలిగించాలి. అదేవిధంగా అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా దీపం వెలిగించాలి. అలాగే శనివారం పూజ చేసేవారు మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు
పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉండే మగవారు ప్రతిరోజు పూజలు చేయడానికి ప్రయత్నించండి. లేదా కనీసం వారంలో ఒక్కరోజైనా ఇంట్లో దీపం వెలిగించండి. ఇంట్లో మగవారు దీపం వెలిగించలేకపోతే ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలని నేను కొంతమంది వేద పండితులు చెప్పిన మాటల నుంచి తీసుకొని మీకు వివరిస్తున్నానండి. నన్ను అడిగిన ప్రశ్నలకి నేను ఇలా జవాబు ఇచ్చాను. మీకు నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.